మహాభారతం ఒక కుక్క వల్ల మలుపు తిరిగింది అని మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఎరుకరాజు కొడుకు అయిన ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి విలువిద్య నేర్పించమని అడుగుతాడు. కానీ ద్రోణాచార్యుడు నేను నేర్పించను అని అంటాడు. కానీ ఏకలవ్యుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు. ఎలా అంటే మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేసి అతడే స్వయంగా వచ్చి చెబుతున్నట్టు నమ్మకంతో ప్రాక్టీస్ చేసేవాడు. అలాగే ద్రోణాచార్యుడు వచ్చి అన్ని అస్త్రాలు నేర్పించినట్టు భావించి అన్నిటినీ బాగా నేర్చుకుంటాడు. అంతటి గొప్పవాడు ఏకలవ్యుడు. ఒకరోజు పాండవులు అండ్ కౌరవులు వేటకి అని అడవికి వెళ్తారు. వాళ్లతో పాటు వేట కుక్కల్ని తీసుకుని వెళ్తారు. ఒక కుక్క అలా తప్పించుకొని ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. ఏకలవ్యుడిని చూసి ఆ కుక్క మొరుగుతుంది. అంతే, దాని నోట్లో 7 బాణాలను ఒకేసారి ఏకలవ్యుడు కొడతాడు. ఆ కుక్క ఇంక నోరు తెరిచి అరవకుండా. అది చూసిన అర్జునుడు చాలా భయపడతాడు. ఒక మనిషి ఇలా బాణాలు వేశాడు అంటే అతన్ని ఖచ్చితంగా ద్రోణాచార్యుడే గురువై ఉంటాడు. ఎందుకంటే నేను 5 బాణాలు మాత్రమే వేయగలను, అతడు 7 వేశాడు అంటే అతడు నాకన్నా గొప్పవాడు అని అర్జునుడు భావిస్తాడు. అతన్ని ఖచ్చితంగా ద్రోణాచార్యుడే గురువై ఉంటాడు అని ద్రోణాచార్యుడి దగ్గరికి అర్జునుడు వెళ్తాడు. నాకన్నా ఇలా గొప్పవాడు ఒకరు ఉన్నారు అని ద్రోణాచార్యుడికి తెలియజేస్తాడు. ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి నాకు గురుదక్షిణగా నీ బొటనవేళ్లు సమర్పించమంటాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన బొటనవేలుని కోసి ద్రోణాచార్యుడికి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఏం జరిగిందో జై శ్రీకృష్ణ.